ఇప్పుడున్న వార్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మార్కెట్ ఫాస్ట్గా పడుతుంటే ఇంట్రాడే ట్రేడర్స్ కానీ లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసే ట్రేడర్స్ కానీ చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మార్కెట్ పడుతుందని వాళ్ళకి కన్ఫామ్గా తెలుసు. కాబట్టి పుట్ ఆప్షన్స్ కొంటేనో లేదా ఫ్యూచర్స్ సెల్ చేస్తేనో ఈజీగా మనీ సంపాదించవచ్చు అని అనుకుంటారు. కానీ ఎవరైతే స్వింగ్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి కేవలం మార్కెట్ పెరుగుతున్నప్పుడు మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. సో ఇలా మార్కెట్ షార్ప్ గా పడుతుంటే ఎక్కడ కొనాలి లేదా ఎక్కడ యావరేజ్ చేయాలి, ఎప్పుడు మార్కెట్ రివర్స్ అవుతుంది అనే విషయాలు తెలియక స్వింగ్ ట్రేడర్స్ ఖచ్చితంగా కన్ఫ్యూజన్ లో ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. సో ఇలా మార్కెట్ షార్ప్ గా పడుతున్నప్పుడు స్వింగ్ ట్రేడర్స్ ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు ఇంట్రాడే ట్రేడర్ కి అండ్ అలాగే స్వింగ్ ట్రేడర్ కి డిఫరెన్స్ తెలుసు కదా. జస్ట్ ఒక 30 సెకండ్స్ మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంట్రాడే ట్రేడర్స్ మార్కెట్ పడుతున్నప్పుడు పుట్ ఆప్షన్స్ కొని ప్రాఫిట్ సంపాదించవచ్చు, అలాగే పెరుగుతున్నప్పుడు కాల్ ఆప్షన్స్ కొని ప్రాఫిట్ సంపాదించవచ్చు, అండ్ అలాగే ఒకే రోజులో వచ్చే ఫాస్ట్ మూవ్మెంట్స్ ని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఇవి రెండు ఇంట్రాడే ట్రేడర్స్ కి పాజిటివ్స్ అయితే, నెగిటివ్ ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ అయినా లేదా లాస్ అయినా ఖచ్చితంగా అదే రోజున బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవాలి. కానీ ఆపోజిట్ సైడ్ లో స్వింగ్ ట్రేడర్స్ కి ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు స్టాక్స్ ని హోల్డ్ చేసుకోవచ్చు, కొన్ని వారాల పాటు నెలల పాటు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నెగిటివ్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అలాంటప్పుడు స్వింగ్ ట్రేడర్స్ ఈజీగా ప్రాఫిట్ సంపాదించలేరు. అయితే నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి. మీరు ఇంట్రాడే ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా లేదా స్వింగ్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? నాకు తెలిసి చాలా మందికి ₹1,00,000 అనేది కొంచెం చిన్న అమౌంట్ లాగా కనిపించి ఇంట్రాడే ట్రేడింగ్ లో అయితే కొంచెం బాగా సంపాదించవచ్చు అని అనుకుంటారు. ఓకే, కరెక్టే, ఎలాంటి తప్పు లేదు. కానీ మీ దగ్గర ఇప్పుడు ₹10,00,000 ఉన్నాయి. మరి మీరు ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారా లేదా స్వింగ్ ట్రేడింగ్ చేస్తారా? ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇంట్రాడే ట్రేడింగ్ 10 లక్షలు పెట్టి చేయాలంటే కొంచెం రిస్క్ కదా, ఓకే స్వింగ్ ట్రేడింగ్ ట్రై చేద్దాంలే అని అనుకోవచ్చు. కానీ అదే మీ దగ్గర ఇప్పుడు ₹10 కోట్ల ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారా లేదా స్వింగ్ ట్రేడింగ్ చేస్తారా? ఖచ్చితంగా ఇప్పుడు అందరూ ఇంట్రాడే కాదు, కేవలం స్వింగ్ ట్రేడింగే చేస్తాము అని చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రేడర్కి ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా చాలా రిస్క్తో ఉంటుంది. వస్తే ఎంత ఫాస్ట్గా వస్తాయో, పోతే అంతే ఫాస్ట్గా పోతాయి అని చాలా క్లారిటీ ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఇంట్రాడే చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వేరాజ్ వాళ్ళ దగ్గర క్యాపిటల్ పెరుగుతుంది, చాలా ఎక్కువ అమౌంట్ ఉంది అని అంటే స్వింగ్ ట్రేడింగే బెస్ట్ అని ఒప్పుకుంటారు. అయితే నేను అడిగిన ఈ క్వశ్చన్స్ బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మైండ్ ఏం చేస్తుంది, 10 కోట్లకి రెస్పెక్ట్ ఇస్తుంది. అంటే ఎప్పుడైతే నా దగ్గర ₹10 కోట్ల ఉన్నాయో నేను జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి అని స్వింగ్ ట్రేడింగ్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ అదే మైండ్ ₹1,00,000కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నా దగ్గర జస్ట్ ₹1,00,000 ఉన్నాయి, నేను రిస్క్ తీసుకుని బాగా సంపాదించాలి అని ఇంట్రాడే సైడ్ పుష్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ₹10 కోట్ల ఇచ్చే విలువ ₹1,00,000కి ఇవ్వట్లేదు. ఎప్పుడైతే మీరు డబ్బులకి విలువ ఇవ్వరో ఖచ్చితంగా ఆ డబ్బులు మీ దగ్గర ఉండవు, అవి వెళ్ళిపోతాయి. ఎలాంటి ట్రేడర్ అయినా అది 10,000 అయినా ₹1,00,000 10 లక్షలైనా ప్రతి రూపాయిని వాల్యూ చేసిన వాళ్ళకే వాళ్ళ డబ్బులు కాపాడుకోవడం అనేది కుదురుతుంది. స్టాక్ మార్కెట్ గురించి ఒక రియాలిటీ చెప్తాను. ఈ రియాలిటీని మీరు ఏ స్టాక్లో అయినా ఏ ఇండెక్స్లో అయినా చెక్ చేసుకోవచ్చు. ఆ రియాలిటీ ఏంటంటే ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ కేవలం 10 to 20% ఆఫ్ ద టైం మాత్రమే క్లియర్ అప్ ట్రెండ్ లేదా క్లియర్ డౌన్ ట్రెండ్లో ఉంటుంది. రిమైనింగ్ 80 to 90% ఆఫ్ ద టైం ఆ స్టాక్ కానీ ఇండెక్స్ కానీ సైడ్ వైజ్ మూమెంట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ అగైన్ ఇంట్రాడే వర్సెస్ స్వింగ్ ట్రేడింగ్ వద్దాం. మీరు ఒకవేళ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటే ఈజీగా ఎప్పుడు డబ్బులు సంపాదిస్తారంటే మార్కెట్ చాలా పాజిటివ్ న్యూస్ ఉండి ఫాస్ట్గా పెరుగుతున్నప్పుడు లేదా చాలా నెగిటివ్ న్యూస్ ఉండి ఫాస్ట్గా పడుతున్నప్పుడు. ఇలాంటప్పుడు మనకి క్లియర్ డైరెక్షన్ తెలుస్తుంది. ఆ క్లియర్ డైరెక్షన్ తెలిసినప్పుడు ఒకేసారి చాలా పెద్ద అమౌంట్ మనం ఎర్న్ చేస్తాం. కానీ రియాలిటీ ఆఫ్ ద మార్కెట్లో కేవలం 10 to 20% ఆఫ్ ద టైం మాత్రమే ఇలా జరుగుతుంది కదా. రిమైనింగ్ 80% అంతా కూడా మార్కెట్ సైడ్ వైజ్ లో ఉన్నప్పుడు పెద్ద మూమెంట్స్ ఇంట్రాడేలో రావు. కానీ మనకి ఒకసారి ఇలాంటి పెద్ద మూమెంట్స్ ఫాస్ట్ అప్ ట్రెండ్ ఫాస్ట్ డౌన్ ట్రెండ్ అలవాటైపోయి సైడ్ వైజ్ మార్కెట్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ మనకు వచ్చిన చిన్న చిన్న ప్రాఫిట్స్ని బుక్ చేసుకోకుండా లాసెస్లో బయటకు వస్తూ ఉంటాం. అందుకనే ఇంట్రాడే ట్రేడర్స్ 80 to 90% ఆఫ్ ద టైం నష్టపోతూనే ఉంటారు. కానీ ఆపోజిట్లో స్వింగ్ ట్రేడర్స్కి ఎప్పుడైతే మార్కెట్ షార్ప్గా పడుతుందో అలాంటప్పుడు ఎలాంటి ఆపర్చునిటీ కనిపించదు. కానీ అదే మార్కెట్ 80% ఆఫ్ ద టైం సైడ్ వైజ్లో ఉంటుంది కదా, ఆ టైంలో కానీ లేదా స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఆపర్చునిటీస్ కనపడుతూనే ఉంటాయి. సో ఒక ఇంట్రాడే ట్రేడర్కి మార్కెట్లో డబ్బులు ఈజీగా సంపాదించడానికి 20% ఆఫ్ ది టైం ఛాన్స్ ఉంటే, ఆపోజిట్లో స్వింగ్ ట్రేడర్కి మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి 80% ఆఫ్ ద టైం ఛాన్స్ ఉంటుంది. రిమైనింగ్ 20% ఎప్పుడైతే మార్కెట్ షార్ప్గా
గా పడిపోతుందో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చేసి మార్కెట్ షార్ప్ గా పడుతుంటే స్వింగ్ ట్రేడింగ్ చేయడం అనేది కుదరదు. కానీ కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే, స్టాక్స్ చాలా ఫాస్ట్ గా పడుతున్నాయి కదా, ఆల్రెడీ మనం కొన్న స్టాక్స్ ని యావరేజ్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైజెస్ కి వస్తున్నాయి, మళ్ళీ రివర్స్ అవ్వగానే అమ్మేయచ్చు అని కొంటూ ఉంటారు. కానీ ఇలాంటి షార్ప్ మార్కెట్ ఫాల్స్ ని ఒక పడిపోయే చాకు కింద చెయ్యి పెట్టడంతో పోలుస్తారు. దానివల్ల ఖచ్చితంగా మన చేయి తెగుతుంది. మెల్లగా రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ అలవాటు అవుతుంది. అందుకని మీరు స్వింగ్ ట్రేడింగ్ లో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా మారాలి అని అనుకుంటే ఇలాంటి షార్ప్ ఫాల్స్ ని హాలిడేస్ అని అనుకోవాలి. మనం చిన్నగా ఉన్నప్పుడు లేదా ఇప్పుడు మీ పిల్లలకు హాలిడేస్ ఇస్తూ ఉంటారు కదా, ఈ హాలిడేస్ లో వాళ్ళకి కొన్ని అసైన్మెంట్స్ ఇస్తారు. సో ఇలా మార్కెట్ షార్ప్ గా పడుతున్నప్పుడు ఎక్కడి దాకా పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అని ఆలోచించకుండా మీరు లాస్ట్ 6 months లో లేదా 1 year లో చేసిన ట్రేడ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకోండి. మీరు ఏ రోజు కొన్నారు, ఏ రోజు అమ్మారు అని మార్క్ చేసుకోండి. ఒక ఎక్సెల్ షీట్లో ఈ డేటా అంతా కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత నేను పాస్ట్లో చేసిన మిస్టేక్స్ ఏంటి అని చెప్పి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోండి. అదే మీకు ఈ హాలిడే యొక్క అసైన్మెంట్. చిన్నపిల్లల్లాగా అసైన్మెంట్ చేస్తే ఏమొస్తుంది అని అనుకుంటున్నారా? సరే, మీరు పెద్దవాళ్ళు కాబట్టి పెద్ద ఎగ్జాంపులే తీసుకుందాం. ఇప్పుడు టీసీఎస్ అనే కంపెనీ ఉంది. సడన్ గా ఒక పర్టికులర్ ఇయర్లో ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ పడిపోయాయి అనుకుందాం. అలాంటప్పుడు ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రాఫిట్స్ పెరగడానికి కొత్త కాంట్రాక్ట్స్ తీసుకురండి, చిన్న చిన్న కంపెనీలైనా పర్వాలేదు, చిన్న ప్రాజెక్ట్ అయినా పర్వాలేదు, మనం వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ చేసేద్దాం. ఇలా ఎంప్లాయీస్ మీద ప్రెషర్ పెడుతూ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని పెంచుకుంటారా, లేదా ఎంప్లాయీస్ తో మీటింగ్ పెట్టి ఏ రీజన్ వల్ల లాస్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్లో మిస్టేక్ జరిగింది, నెక్స్ట్ మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి అనాలిసిస్ చేస్తారా? దీనికి ఆన్సర్ మీకే తెలుసు. సో ఎగ్జాక్ట్గా మీరు కూడా ఆ కంపెనీ లాగే బిహేవ్ చేయాలి. యాజ్ ఆఫ్ నో మీకు లాస్ మేకింగ్ పీరియడ్. యాజ్ ఎ స్వింగ్ ట్రేడర్ మార్కెట్ పడుతున్నప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరు. కాకపోతే మనం గతంలో చేసిన మిస్టేక్స్లు, ఎందుకు లాసెస్ వచ్చాయి, ఎక్కడ మిస్టేక్ చేసాం, మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అని కనుక మీరు ప్రాక్టీస్ చేసుకొని డెవలప్ చేసుకోవడానికి ఇదొక హాలిడే పీరియడ్ లాగా అనుకోండి. సో ఒక స్వింగ్ ట్రేడర్ చేయాల్సిన రియల్ వర్క్ ఏంటంటే, మార్కెట్ పడుతున్నప్పుడు ఎక్కడి దాకా పడుతుంది, ఏ స్టాక్ కొనాలి, మళ్ళీ ఇంకెంత దాకా పడచ్చు, ఇలాంటి అనాలిసిస్ కంటే కూడా మీ పాస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసి దాన్ని ఒక ఎక్సెల్ షీట్లోకి మార్చుకొని ఏ స్టాక్లో ఎలాంటి మిస్టేక్ చేసాం, మనం కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేసుకోవడం ఒక మంచి స్వింగ్ ట్రేడర్ చేయాల్సిన రియల్ వర్క్. ఈ రియల్ వర్క్ని టెక్నికల్గా సెల్ఫ్ ఆడిట్ అని అనుకోండి. ఈ సెల్ఫ్ ఆడిట్లో మీ ట్రేడ్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు బ్రేక్అవుట్ కన్ఫర్మ్ కాకుండా ఎంట్రీ తీసుకున్నానా లేదా, ఆల్రెడీ స్టాక్లో చాలా ర్యాలీ వచ్చిన తర్వాత బై చేశానా, ఎక్కడైనా నేను స్టాప్ లాస్ని ఇగ్నోర్ చేశానా, బెరిష్ మార్కెట్లో ఓవర్ ట్రేడింగ్ చేశానా, నా రూల్స్ని నేను బ్రేక్ చేశానా, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు వెతకండి. దీనివల్ల మీ బిహేవియర్లో చాలా చేంజెస్ వస్తాయి. మీరు ఒక 2 వారాలు తీసుకొని మీ ట్రేడ్స్ని కనుక అనాలిసిస్ చేస్తే నెక్స్ట్ బుల్ మార్కెట్లో మీ ట్రేడింగ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఫ్యూచర్లో మీరు బెటర్ ఎంట్రీస్ తీసుకుంటారు, చాలా తక్కువ లాసెస్ బుక్ చేసుకుంటారు. మీ కన్విక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కొంతమంది ట్రేడర్స్ని చూసి వీళ్ళు లక్కీ ట్రేడర్స్ అనుకుంటారు, కానీ నిజానికి ఏంటంటే అది లక్ కాదు, వాళ్ళ యొక్క ప్రిపరేషన్. అందుకే నేను నా ప్రో స్వింగ్ ట్రేడింగ్ కోర్స్ టీచ్ చేసేటప్పుడు కేవలం స్ట్రాటజీ మాత్రమే కాకుండా ఫస్ట్ మనీ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ చెప్పిన తర్వాత స్ట్రాటజీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే స్ట్రాటజీస్ మీకు యూట్యూబ్లో చాలా వరకు ఫ్రీగానే దొరుకుతాయి, కానీ ఒక ట్రేడర్ బిహేవియర్, మనీ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ చాలా మంది ట్రేడర్స్ వాళ్ళకి ఒక పెద్ద దెబ్బ తగిలేదాకా వాటి గురించి ఆలోచించరు. అందుకే ఇప్పుడు కానీ లేదా నెక్స్ట్ టైం కానీ ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ అవుతుందో, మీరు ఒక స్వింగ్ ట్రేడర్ అయితే బై అండ్ డిప్ అనే కాన్సెప్ట్ కాకుండా అలాంటి మార్కెట్ క్రాష్ ని స్వింగ్ ట్రేడింగ్ కి హాలిడేగా అనుకోండి. ఈ హాలిడేలో మీరు చేయాల్సిన అసైన్మెంట్ మీ ప్రీవియస్ ట్రేడ్స్ లో చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది కనుక్కోవడం. దీనివల్ల మీ ఫ్యూచర్ ట్రేడ్స్ కి కంప్లీట్ ప్రిపేర్డ్ గా ఉంటారు. జస్ట్ పైన ఆలోచిస్తే మీకు కేవలం 1 లేదా 2 మిస్టేక్స్ మాత్రమే కనిపించవచ్చు. కానీ మీరు గనక మీ P&L స్టేట్మెంట్ తీసుకొని ఒక్కొక్క ట్రేడ్ ని అనాలిసిస్ చేసినప్పుడు మేబీ మీకు 10 to 15 మిస్టేక్స్ కనిపించవచ్చు. వాటిని రిపీట్ చేయనప్పుడే మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారు. మీకు గనక లాస్ట్ 1 year లో చాలా కామన్ గా చేసిన మిస్టేక్ ఏంటి అనేది మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. హోప్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీరు ప్రాక్టికల్ గా అనాలిసిస్ చేస్తే యాజ్ ఎ స్వింగ్ ట్రేడర్ మీరు బెటర్ పర్సన్ అవుతారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో గనక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. Thank you everyone for watching this video.